4 లేబర్ కోడ్లను రద్దు చేయాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా పెడెన్లో కార్మికులు సమ్మె నిర్వహించారు. ఈ మేరకు పెడెన బస్టాండ్ సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు కేవి గోపాలరావు, పెడెన మండల కార్యవర్గ సభ్యులు పంచాల నరసింహారావు, ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వాసా గంగాధరం పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమ్మెలో భాగంగా పెడన మండలంలో ఉన్నటువంటి ఆశా వర్కర్లు కానీ, అంగన్వాడీలు కానీ, మున్సిపల్ కార్మికులు కానీ, ముఠా కార్మికులు కానీ, ఆటో కార్మికులు కానీ ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి లేబర్ కోడ్లను 4 కూడా రద్దు చేయాలని, కార్మికుల్ని కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజున జరుగుతున్నది. చెబుతున్నారు, చెప్పే మాటలకి పాలించే విధానాలకి చాలా భిన్నమైనటువంటి పరిపాలనా విధానాలు ఉన్నాయి. స్వదేశీ నినాదంతో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఈ రోజున రాష్ట్రంలో స్వదేశంగా ఉన్నటువంటి అనేకన్ని పరిశ్రమలని, అనేకన్ని చట్టాలని సవరించడం అనేది జరుగుతుంది. ఇవాళ 4 లేబర్ కోడ్లు తీసుకొస్తున్న వల్ల చట్టం అనేటప్పుడు ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి చట్టం. కోడ్లు అంటే వాళ్ళు ఇష్టమైతే అమలు చేస్తారో, లేకపోతే లేదు. ఇది పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉండే విధంగా కోడ్లు అనేది తీసుకొచ్చారు. ఈ కోడ్లని కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లు ఏదైతే ఉన్నాయో ఆ కోడ్లు రద్దు చేయాలని కూడా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వాళ్ళ ఉపాధి హామీ పథకానికి సంబంధించి గతంలో 100 రోజులు పని ఉపాధి హామీ వాళ్ళు చేసేవాళ్ళు. దానికి కేంద్ర ప్రభుత్వం 90% నిధులు ఇస్తే 10% రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఈ స్కీమ్ నిర్వహించేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు 10% నిధులతోనే కూడా మరి 100 రోజులు పని చెప్పాల్సి 30 రోజులే పని చెప్పేవాళ్ళు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి మార్పు వల్ల 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం వేసుకోవాలి. సంఘానికి కానీ, గ్రామాలకు కానీ, లేకపోతే ప్రభుత్వానికి కానీ, లేకపోతే దేశానికి కానీ మూల స్తంభాలు లాంటి వాళ్ళు అని మొలక చెట్టు ఎక్కిస్తున్నారే తప్ప మాకు ఒరిగేది ఏమీ లేదు. మాకు ప్రభుత్వం మా కష్టానికి తగిన ఫలితం ఇచ్చే పని లేదు. మమ్మల్ని 9 నుండి 4 గంటల వరకు ఉండాలని ఈ గవర్నమెంట్ కానీ, లేకపోతే ఈ మా పై అధికారులు కానీ మమ్మల్ని ఒత్తిడి పెట్టి మమ్మల్ని 9 నుంచి 4 గంటల వరకు అక్కడ వదిలి మమ్మల్ని పని చేయించుకుంటున్నారు. మేము చేయక తప్పట్లేదు. అయినా కానీ కనీసం ఒక బడుగు బలహీన వర్గాల నుండి వచ్చిన మేము ఆడవాళ్ళము, మాకు కనీసం వేతనం లేదు. 9 నుండి 4 గంటల వరకు అక్కడ ఉండి మీరు ఇచ్చే ప్రభుత్వం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.